హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. టుడే వాజ్ ద సెకండ్ డే. నౌ ఐ మెట్ అట్ చెన్నై కామరాజర్ ప్రామ్నేజ్ రోడ్. ఇది బస్ స్టాండ్. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. టైం 7:30 అయింది. నైట్ జల్పెట్స్ కోసం వెళ్ళాం కదా, ఒక రైడర్ దే 4,000 చెప్పాడు, పిలియన్ లేదన్నాడు. సరే ఎందుకు లేరా బాబు, ఇంకొకరిని అడిగితే ఇంకొక ప్లేస్ సజెస్ట్ చేశాడు. మార్నింగ్ వెళ్ళండి, మార్నింగ్ 10 ఓపెనింగ్. ఈ రోడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇది మెరైన్ బీచ్ రోడ్. ఇది అన్నదారయ్య గారి మెమోరియల్, కరుణానిధి గారి మెమోరియల్. ఇది అన్నదారయ్య గారే ఫస్ట్ సీఎం అయింది తమిళనాడులో కాంగ్రెస్ ని వ్యతిరేకించి. డిఎంకే పార్టీ ఫౌండర్ అయిన అన్నదారయ్య గారు పెరియార్ రామస్వామి గారి దగ్గర నుంచి సెపరేట్ అయిపోయి డిఎంకే పార్టీ స్థాపించారు. పెరియార్ అన్న గురించి చెప్పుకోవాలంటే చాలా స్టోరీ ఉంది, తర్వాత ఎప్పుడో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జల్పెట్స్ కావాలి. అది 10 అయితే కానీ దొరకదు. అప్పటి వరకు నేను ఏదో చెప్తే మీరు ఏదో వినండి. ఇక్కడ పోలీసు ఉన్నాడు, అడుగుదాం ఎలా ఉన్నదో లేదో లోపలికి వెళ్ళడానికి. అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ అంట. సరే ఇంకా ముందుకెళ్దాం మనం అయితే. అన్నదారయ్య గారి మెమోరియల్ పక్కనే జయలలిత గారి మెమోరియల్, ఎంజీఆర్ గారి మెమోరియల్ ఉన్నాయి, కలిపి ఉంటాయి రెండును. అది కూడా చూద్దాం ఒకసారి. అంటే ఓపెనింగ్ లేదు, జస్ట్ బయట నుంచి చూసుకుంటే వెళ్దాం. ఈ రెండే కలిపి ఉంటాయి. కలిపి ఉండడం అంటే భార్యాభర్తలని కాదు. ఇదే ఏఐడిఎంకే ఫౌండర్ అయిన ఎంజీఆర్ గారి మెమోరియల్. ఆ పార్టీ నుంచే జయలలిత గారు ఈయన కాలం చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో సీఎం అయ్యారు. ఎంజీఆర్ గారు యాక్టర్ కూడాను, నేను హీరో. ఇక్కడ జయలలిత గారి గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆవిడ చాలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ సాల్ట్, అమ్మ సిమెంట్. జయలలిత గారికి బిరుదులు ఉన్నాయి. అమ్మ విప్లవ్ గారిని, ఇన్ తమిళ్ ఇట్స్ కాల్డ్ పురుచితలవి. కేసులు కూడా ఉన్నాయనుకోండి, బ్లాక్ మనీ కేసు, మనీ లాండరింగ్. 3-4 కేసులు ఉండకపోతే పొలిటీషియన్స్ అర్పించుకోరలేదు. చెన్నై మాత్రం ఫుల్ డెవలప్డ్ సిటీ. ఎందుకంటే ఆ టైంలోనే ప్రెసిడెన్సీ కింద ఉండేది మద్రాసు. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. డాక్టర్ ఎంజీఆర్ సెంచనరీ ఆర్చ్. ఇది ఆయన 100వ పుట్టినరోజుకి బిల్డ్ చేశారంట, యానివర్సరీ కింద. దాటుగానే మెరైన్ బీచ్ ఎంట్రీ, లెఫ్ట్ సైడ్ మెరైన్ బీచ్ ఎంట్రీ. సో యూఆర్ నౌ ఇన్ చెన్నై మెరైన్ బీచ్. I need to kick the habit that my mind is breathing in. Wake up, I've got to see. Spent all my life holding all of it closely. I've made it. ఇది గాంధీ బీచ్ దగ్గర లైట్ హౌస్ కనిపించేది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పట్టినపాకం బీచ్ వస్తుంది. లెఫ్ట్కి వెళ్దాం మనం. ఇటు నుంచి లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోతే కామరాజర్ స్థల రూట్. ఇది లెఫ్ట్ వెళ్తాం. ఫిష్ మార్కెట్ ఉంటుంది అన్నారు, ఒకసారి చూద్దాం. మార్కెట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇవాళ మార్కెట్ ఉంటుందా ఉండదా అని. డైలీ మార్కెట్ అంటే ఇది పొద్దున్నుంచి సాయంత్రం 9 వరకు ఉంటుందని అంటున్నారు. సో నువ్వు ఎరైట్ చెన్నై చేపల మార్కెట్. చాలా బాగుంది కదా. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టారు. ఇంకా 2004లో వచ్చిన సునామీ ఎఫెక్ట్కి ఇంకెళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డ్ అని స్థాపించి అప్పుడు ఈ అపార్ట్మెంట్లన్నీ కట్టించి అంతా డెవలప్ చేశారు. నేను ఇప్పుడు చెన్నై చేపల బ్యాగ్ స్లమ్ ఏరియాలో ఉన్నా. మౌత్ ఆఫ్ అదియార్ దగ్గరికి వెళ్తున్నా. ఇది శ్రీనివాసపురం అదియార్ వెస్ట్ రోడ్. ఇది అంటే శ్రీనివాసపురం ముఖద్వారం అని చెప్పేసి అంటారు. ఇక్కడ బ్రోకెన్ బ్రిడ్జ్ ఉంటుందంట. కనెక్షన్ ఉండేది ఈ బీచ్ నుంచి కుమార బీచ్ ఆపోజిట్ సైడ్ బ్రిడ్జ్ ఉండేది 1960లో. అది కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, ఈ చెన్నై బీచ్ బోర్డర్స్లో ఉండే వాళ్ళంతా వేస్టేజ్ అంతా దీంట్లో డిస్పోజల్ చేయడం వల్ల ఆ వేస్టేజ్ అంతా ఇక్కడికి వస్తుందని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాం అంటున్నారు.
ఇక్కడ వాతావరణం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇదంతా చాలా గలీజ్గా ఉంది ఏరియా. చూడడానికి చాలా గలీజ్గా ఉంది. స్మెల్ కూడా చేపలు వాసన దరిద్రంగా వస్తుంది. స్మెల్ కూడా ఇక్కడ ఈ గాలికి ఇంకా ఎక్కువైపోతుంది స్మెల్. అటు సైడ్ ఉంటుంది, ఇలా నడుచుకుంటే వెళ్తే అప్పుడు మౌత్ ఆఫ్ అతియార్ దగ్గరికి వెళ్తాం. ఇంకా అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అటు వెళ్తే చూడాలి. ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ స్టోరీ? ఇంకా అతను కనిపిస్తున్నారు కదా, అతను ఇక్కడ షిట్టికి వెళ్తున్నాడు. షిట్టికి వెళ్తుంటే ఎవరో వచ్చారని ఇతను చెప్తే అతను లేచిపోయి వెళ్ళిపోయాడు. నాకైతే చాలా చిరాకేస్తుంది వెళ్ళడానికి. మన ద్రవిడియన్స్ ఎక్కడ ఉన్నా ఇంతనేమో. సో సెకండ్ డే రైడ్ అయితే స్టార్ట్ చేశాను భయ్య. ఇప్పుడే గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చి పోలీస్ క్వార్టర్స్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. ఇక్కడ నుంచి రామేశ్వరం 536 కిలోమీటర్స్. నిన్న అయితే 570 కిలోమీటర్స్ రఫ్గా చేస్తాం ఇంటి దగ్గర నుంచి చెన్నై వరకు. కానీ ఇవాళ అయితే స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయింది. నిన్న స్టార్ట్ అయ్యేసరికి 8:30. అంత లేట్ అవడానికి కారణం జల్పెట్స్ తీసుకున్నాం. మొత్తానికి అయితే అన్నాసాలై రోడ్లో జ్యోతి లైనింగ్ ఇండస్ట్రీస్ అని షాప్లో తీసుకున్నాం. రైడర్ది పిలియన్ది కలిపి 4000 అయింది. తీసుకుని రూమ్ చెక్అవుట్ చేసి లగేజ్ మౌంట్ చేసుకొని బయలుదేరాం. అప్పుడు ఎవరైనా రైడింగ్ యాక్సెసరీస్ గేర్స్ గట్రా తీసుకోవాలనుకుంటే చెన్నై అన్నాసాలై రోడ్లో షాపింగ్ చేయొచ్చు. 5 to 10 షాప్స్ వరకు ఉన్నాయి. ఆఫర్స్ కూడా ఉన్నాయి. ట్రై చేయొచ్చు మంచి రీజనబుల్ ప్రైస్కి. చెన్నైలో తెలుగు చాలామందికి అర్థమవుతుంది. ఈ షాపు ఓనర్ కూడా మాతో తెలుగులోనే మాట్లాడారు. మా గ్రాండ్ ఫాదర్ తిరుపతి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే మెరైన్ బీచ్లోనే చేసాం. మళ్ళీ వెళ్ళాం ఇద్దరం ఫ్రెండ్. మార్నింగ్ నేను ఒక్కడనే వెళ్ళాను కదా, మళ్ళీ ఫ్రెండ్ని తీసుకుని మళ్ళీ అదంతా తిరిగి మెరైన్ బీచ్లో 2 ప్లేట్లు పొడి దోశ వేసేసాం, 2 ప్లేట్లు సాంబార్ ఇడ్లీ వేసేసాం, 2 వడ వేసేసాం. టిఫిన్ టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనకు అక్కడ అన్ని గట్టి చట్నీలు, ఇక్కడ అంతా సాంబారి పప్పు కూడా రసం కింద ఉంటుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొద్దిగా హైగా ఉంది మన మీద. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 17 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ రోడ్ వరకు వెళ్తే సరిపోతుంది. ఇంకా సిటీ ట్రాఫిక్ ఎండ్ అయిపోయినట్టే. ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ షోరూమ్ ఉంది. మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉంటాయి వెయ్యి, ఎస్ క్లాస్ కార్. సెకండ్ లార్జెస్ట్ కంపెనీ లగ్జరీస్ కార్లు మ్యానుఫ్యాక్చర్ గ్లోబల్గా. దాంట్లో స్టార్టింగ్ మోడలే 55 లక్షల కన్నా ఉండదు. ఎయిర్పోర్ట్ అయితే క్రాస్ అయ్యి వచ్చాం. టైం అయితే 11:30 అయింది. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఎక్కువ లాగ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇరుంబ్లయ్యారు జంక్షన్ దాటాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ విల్లుపురం అనుకుంటున్నాం. అక్కడికి ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది రైడ్ అయితే. సో టైం వచ్చేసి 11:30. ఇంకో 2.5 అవర్స్లో రీచ్ టైం చూపిస్తుంది. సో విల్ డూ ఇట్. సో రైడ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. చెన్నై నుంచి విల్లుపురం వెళ్ళాక అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుందాం. విల్లుపురంకి 162 కిలోమీటర్స్ వస్తుంది. మ్యాక్సిమం 132 కల్లా రీచ్ అయిపోతాం. అక్కడ నుంచి విల్లుపురం నుంచి 2 ways ఉంటాయి. కుంభకోణం నుంచి వెళ్ళొచ్చు, తిరుచి నుంచి వెళ్ళొచ్చు. కుంభకోణం నుంచి వెళ్తే NH36, తిరుచి నుంచి వెళ్తే NH34 హైవే. తిరుచికి రీచ్ అవ్వాలంటే 328 కిలోమీటర్స్ వరకు రఫ్గా చేయాలి. అక్కడ నుంచి పుడుకొట్ట, కరాయగూడి, దేవీపట్నం, రామేశ్వరం ఫైనల్లీ. సో పెట్రోల్ కొట్టిద్దాం. పెట్రోల్ లేదు. నిన్న 2 ట్యాంకులు కొట్టిపించాం. ఇది 3rd ట్యాంక్. తమిళనాడులో కొట్టిపిస్తున్నాం. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఫుల్ ట్యాంక్ చెప్పి
రేటు 104 రూపాయలు ఉంది. ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో చూద్దాం. Till now I just completed 40 kilometers. బంపర్ మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది. జెల్ ప్యాడ్స్ 1 వీక్ బ్యాకే ఆర్డర్ పెట్టాల్సింది, మేము మర్చిపోయాము. ఎక్కడ పడితే అక్కడ నించోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడతాం. అయినా జెల్ ప్యాడ్ విషయంలో మోసపోయాం. రైడర్ది ఒకటే జెల్ వచ్చింది, పిలియన్ది ఫోమ్ వచ్చింది. అక్కడ పిలియన్ది చెక్ చేయలే. $1450 అయింది టోటల్. చూడండి, శాంతిరథం ఇది, రాయల్ సెండ్ ఆఫ్ ఎంత క్లాస్గా ఉందో, చాలా అఫీషియల్గా ఉంది. దాని రెంట్ ఎంత ఉంటుందో కానీ ఎవరో చనిపోయారు. that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. మనం ఇప్పుడు సీతారానికి రీచ్ అయ్యాం. ఇక్కడికి 180 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 350 కిలోమీటర్స్ రైడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుచి. ఇక్కడ నుంచి 145 కిలోమీటర్స్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30. లంచ్ అయితే చేసేసాం. తమిళియన్ ఫుడ్ తిన్నాం. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. నేను తిన్నది కూడా పెద్ద రెస్టారెంట్ ఏం కాదు, అది ఇంట్లో ఫ్యామిలీ వండుతున్నారు అంతే. చాలా ప్లెజెంట్గా నీట్గా ఉన్నది. టేస్ట్ కూడా బాగున్నాయి. ఈ ఊరి పేరు చెప్తామంటే తిడుతున్నారు ఏంటి అనుకుంటారని చెప్పట్లేదు భయ్య. ఇక్కడ ఉన్న ఊరి పేర్లు అయితే కొన్ని అపరిచితుల సినిమాల్లో కూడా వాడేసారు. మన స్పీడింగ్ అంతా 80 to 110 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాం. హైవేసే కదా, రోడ్ అంతా విజిబుల్గా ఉంది, వైడ్గా ఉంది, అంత ట్రాఫిక్ ఇబ్బంది ఏం లేదు. రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఎక్కువ ఈ బంపర్ బ్లాస్ట్ అయిపోవడం వల్ల ఎక్కువ బ్రేక్స్ పడిపోతున్నాయి. ఇవాళ పొద్దున్న నుంచే లేటు. ఆ లేటు ఫుల్ ల్యాగ్లో నడుస్తుంది స్టోరీ అంతా. ఇప్పుడు హాఫ్ రైడ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాం. 4:30 అయిపోయింది టైం. ట్రాక్టర్లు ఎక్కడికి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ బండి కూడా అదే, ఎదరో బండి ఉన్నట్టుంది. మొత్తం ఏ కంపెనీ నుంచి మార్కెట్కే డిస్ప్రెస్ అవుతున్నట్టుంది బ్యాచ్. హైవే రూట్స్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ, ఎందుకంటే ఓపెన్ ఏరియా చుట్టుపక్కలంతా. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live, I want to take it all. So we reached Tiruchi. It is also called as Tiruchirappalli. Till now we completed 328 kilometers ride. Till 235 kilometers I had to reach Rameshwaram. Now time was 6:30. Google estimation time it shows 4.5 hours to reach that Rameshwaram. It means it may be happen like 10:30 or 11. That is also if you ride continuously without brakes. Little bit of rain was coming. Now I will wear rain gear. I will stop recording from now. నేను ఇప్పుడు కరాయిగూడ అయితే రీచ్ అయ్యాను. తిరుచి నుంచి ఇక్కడికి 93 కిలోమీటర్స్. స్టిల్ 140 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి రామేశ్వరం రీచ్ అవ్వాలంటే. టైం 9 అవుతుంది. నైట్ రైడ్ చేసే ఓపిక మాత్రం లేదు భయ్య. వర్షం వల్ల తడిచిపోయాం. అండ్ ఇక్కడ నుంచి 1 వే కూడా ఉంది. అక్కడి నుంచి ఇక 1 వే లాంగ్ రైడ్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ప్రయాణం ఈ నైట్కి అయితే ఆగింది, కానీ ఉత్సాహం మాత్రం అలానే ఉంది. రేపు కరాయిగూడ నుంచి రామేశ్వరం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ రైడ్ ఇక్కడితో ఆగిపోయిందని నేను డిసప్పాయింట్మెంట్ ఏం అవ్వట్లా. ఇలాంటివన్నీ జరగడం రైడ్స్లో కామన్. ఏదేమైనా సరే ఏ రైడ్ చేసినా సేఫ్ అండ్ సెక్యూర్గా చేయాలి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ స్టాప్ అయిపోవడమే అని చెప్పేసి ఇంకా ఆలోచించి ఫైనల్ డెసిషన్ తీసుకున్నాను.